థ్యాంక్ యూ గైస్. ఇప్పటివరకు ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో, నా వీడియోస్కి ఎవరైతే లైక్ కొడుతున్నారో, ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు పిజ్జా అయితే ట్రై చేద్దామని ఇంట్లో చేస్తున్నాను, హోమ్ మేడ్ పిజ్జా. నేనైతే ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేయడం. అయితే ముందుగా మనకి పిజ్జా కావాల్సినవి ఏం లేదు, 2 చపాతీలు ఉంటే చాలు ఫ్రెండ్స్. అయితే చపాతీ ముందే కలుపుకొని 5 మినిట్స్ అయితే ఒక సైడ్లో పెట్టాలి. కలుపుకునే తర్వాత ఫస్ట్ చపాతీ చేసుకోవాలి. ఫస్ట్ చపాతీ చేసుకుని మ్యాగీ మసాలా, మనకి మ్యాగీ మసాలా 5 రూపీస్ ప్యాకెట్ అయితే షాప్లో అవైలబుల్. మ్యాగీ మసాలా తీసుకొని కొంచెం అందులో ఆయిల్ వేసుకొని కలుపుకుంటే కొంచెం గ్రేవీలా తయారవుతుంది. అది మనం ఫస్ట్ చపాతీ మీద రాసేసి సెకండ్ చపాతీ అయితే దాని మీద ప్లేస్ చేయాలి. చూడండి నేను ఎలా అయితే చేశానో మీరు కూడా అలా చేయండి. పర్ఫెక్ట్ పిజ్జా అయితే వస్తుంది, హోమ్ మేడ్ పర్ఫెక్ట్ పిజ్జా. చూడండి అలా అయితే వస్తుంది. మ్యాగీ మసాలాలో ఆయిల్ వేసుకుంటే దాన్ని మనం ఫస్ట్ చపాతీ మీద అప్లై చేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం మ్యాగీ మసాలా తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ ఫుల్గా అయితే అప్లై చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. అయితే అలా అప్లై చేసిన తర్వాత సెకండ్ చపాతీ అయితే దాని మీద ప్లేస్ చేసుకోవాలి. మనం ఫోర్క్తో అయితే ఇలా డాట్స్లా పెట్టాలి ఫ్రెండ్స్ చపాతీ పైన. అలా డాట్స్లా పెట్టిన తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెం హీట్ అయితే చేయాలి. ఆ పెనం కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, 2 or 3 డ్రాప్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. దాని మీద అయితే ఇప్పుడు మనం చపాతీ అయితే ప్లేస్ చేసుకోవాలి. అలా ప్లేస్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ అయితే బాగా కాలివ్వాలి ఫ్రెండ్స్. మనకు తెలుసుగా చపాతీ ఎలా అయితే కాలుస్తామో అలాగే కాల్చుకోవాలి. 2 సైడ్స్ కూడా అలానే కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని మీద మ్యాగీ సాస్ అనే మనకి మార్కెట్లో దొరుకుతుంది, అది తీసుకొని చపాతీ ఫుల్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దానిపైన చీజ్ అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఎక్కువ చీజ్ ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే అప్లై చేసుకోలేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. చీజ్ అప్లై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా క్యాప్సికమ్ అయితే కట్ చేసుకొని అవి అయితే యాడ్ చేసుకోవాలి దాని చపాతీ పైన. అలా ఆనియన్స్ చిన్న పీసెస్ అయితే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా మనకి అవైలబుల్గా ఉంటే టమాటా కూడా మనకి పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, చిన్న పీసెస్గా. అలా అయిపోయిన తర్వాత దానిపైన అయితే మనం చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకు ఎక్కువ చీజ్ అయితే నచ్చదు.